ఒరే ఎర్రబాబు, అదేంట్రా ఫేస్ విచిత్రంగా పెట్టావు? ఆ బ్లాస్టింగ్ అయినప్పటి నుంచి నా పరిస్థితి తెలుగుదేశానికి తెలంగాణ సమస్యలో తయారైపోయింది. నిజం చెప్పాలంటే ఇది నాకు పునర్జన్మే. ఈ జన్మ ప్రజలకే అంకితం. ఇక నేను ఏ తప్పు చేయనని మనవి చేసుకుంటున్నాను. సీఎం ఫీలింగా? సీరియస్ ఫీలింగ్. అయినా నువ్వు ఎస్పీతో ఉంటానికి ఎందుకు ఒప్పుకున్నావు? ఒప్పుకోలేదంటే అమ్మ నాతోనే ఉంటానంటుంది. అమ్మ మనతో ఉంటే మన ఆటలు సాగవుగా, అందుకే ఎస్పీతోనే ఉండి తన్నే మన దారికి తెచ్చుకుందామని. అతను దారికి తెస్తావా? ఎప్పుడు అతని ముందు లేడీస్ అనకే లే అనగానే గో అంటాడు. నువ్వేంటి బస్కిల్ తీస్తున్నావు, భూమిని ఇంకా కిందకి దోస్తున్నావా? నీకేం బాబు చెప్తావు? సర్లే ఇంకా లే, కార్ దగ్గరికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుందాం. అది మనకు బెటర్. ఏంటి ఏం చేస్తున్నావు? పుషప్స్ చేస్తున్నా. నువ్వు పుషప్స్ చేస్తున్నావు, వెనక నుంచి చూసేవాళ్ళకి అది ఒక రకంగా ఉంది. రేయ్ బావరా. ఎక్కడా? అదిగో అచ్చుడు. ఎస్పీ వాళ్ళు కారుతో వస్తున్నారేంట్రా? కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయం చేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. ఏ వచ్చేతనా? చెయ్యి విరిగితే కట్టేసుకుంటారు కానీ బెణికితే ఎవడు కట్టేసుకోడరా. తీసేసినాడు. బాడీ ఎలా ఉండాలి? బాడీ ఉండాలి సరే, కారు కూడా ఉండాలిగా. ఇక్కడ నుంచి రోడ్ లేదేంటి? దానికి మనం ఏం చేస్తాం? ఇంటి దగ్గరికి వెళ్దాం. అదే బాగుంటది. Well done, my boy. Now you are MBA, Master of Begging Arts. Fully qualified beggar అన్నమాట. ఇదిగో నీ సర్టిఫికేట్. ఇప్పుడు నువ్వు మీ మామగారి దగ్గర మారుతి కారు ఏం కర్మ బెంజి కారు అడుక్కునేంత నాలెడ్జ్ నేర్చుకున్నావు. థ్యాంక్ యూ సార్. ఇదంతా మీ ముష్టి దష్ట మదనష్ట ఆశీర్వాదం. గాడ్ బ్లెస్ యూ. బాగా అడుక్కుంటాను. గుడ్ లక్. చూసావా క్రాంతి, ఇంటింటికి వెళ్ళి ఇన్విటేషన్స్ ఇచ్చినా రిసెప్షన్కి ఎవరూ రాలేదు. అయినా ఎందుకు వస్తారులే. మనదేమన్నా మామూలు పెళ్ళా లేక ఇదేమన్నా అమెరికానా? నన్నెవరూ డిసప్పాయింట్ చేయలేరు. ఐ పర్పస్లీ వాంటెడ్ దిస్ సిచ్యుయేషన్. అక్క అక్క తీసుకో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇదిగో. థ్యాంక్ యూ సో మచ్. అక్క విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఇందాకే వద్దాం అనుకున్నానక్క, కానీ మమ్మీ డాడీ వాళ్ళేమో నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని తలుపులేసేశారు. అయినా మేనేజ్ చేసుకొని వచ్చామక్క. నేను అంతే. అంకుల్ బాగున్నారక్క? అక్క నీకేం ప్రాబ్లం వచ్చినా నువ్వేం వరి కాకు, మేమంతా నీతోనే ఉంటామక్క. థ్యాంక్ యూ. వస్తా అక్క. ఆల్ ది బెస్ట్. బై బై. చూసా భాబీ, పాపం పుణ్యం తెలియని పాపల రూపంలో దేవుడు ఎలా దీవించాడు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఈ తృప్తే చాలు. ఐఎమ్ సో హ్యాపీ. ఐ టు క్రాంతి. క్రాంతి జాగ్రత్త, కాలుతుంది. క్రాంతి ఈ చిచ్చు కూర్చోడు. ఇంకోటి బాబు నేను అంటిస్తాను. క్రాంతి ఇటు రామ్మా. వస్తున్నాను పిన్ని, ఇప్పుడు వస్తాను. అలాగే. ఏంటి పిన్ని గారు? 5 నెలల క్రితమేగా అమ్మా దీపావళి వెళ్ళింది. మళ్ళీ ఏమిటిదంతా? ఈ ఏడు పండగలన్నీ మిస్ అయ్యానుగా పిన్ని. ఎప్పుడో నరకాసురుడు పోయాడని మీరు దీపావళి జరుపుకుంటున్నారు. నా భర్తాసురుడు పీడ వదిలిందని నేను ఇప్పుడు చేసుకుంటున్నాను. రేపు సంక్రాంతి, ఎల్లుండి ఉగాది కూడా. మీరంతా రావాలి. అబ్బో ఈ పిల్ల వెరైటీలకే వెరైటీ. పదండి పోదాం. ఏం దేని పేడ వదిలించుకుని నేను మాత్రం హ్యాపీగా మనం మాత్రం దీపావళి పండుగ చేసుకోలేమా? అదిరే మగాడి పౌరుషం అంటే. ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం? ఆపరేషన్ ఓల్డ్ క్రాకర్స్ బ్లాస్ట్ అంటే లాస్ట్ ఇయర్ దీపావళిలో మిగిలిపోయిన మందుగుడు సామాను పట్ల ఏళ్ళకంటే స్ట్రాంగ్ గా పేల్చేద్దాం. ఓకే వస్తున్నానే చూసుకుందాం. నువ్వు నేను అయ్యింది పని. వాళ్ళ ఫేస్ చూసావా? కాలిపేరు కాకరిపోతుందా? మాయా మాయా ఎక్కడా? ఇక్కడ మనకి టపాసులు అంటే దడ, తారాజం అంటే వణుకు. నువ్వు వేసేయి. తారాజం నెంబర్ 1 ఫస్ట్ అది వెలిగించరా అల్లుడు. ఎరగట్టేస్తా. ఈ దెబ్బతో నువ్వు అవుటే.
ఇదేట్రా రోజు చూస్తే నీలాగా ఉంది, ఎలిగిస్తే తుస్సుమంది. సేమ్ నీట్ అయిపోయా అరొక వినబడుద్ది. వెలిగించు, ఇంకో డబాస్ వెలిగించు. వేస్తా, ఇంకోటి వేస్తా. అయిపోయావు. ఇది పుసిపుస్తేనా అంటే మీ చెల్లెలు టైప్ అన్నమాట. పర్లేదు, ఇంకోటి వెలిగించు. వేస్తా. ఈ దెబ్బతో ఈ కాళ్ళని మొత్తం అదిరిపోయి ఆటం పంపేస్తా. నువ్వు చాలు ముసుకా. ఇది చూస్తేనా ఓల్డ్ స్టాక్ కదా, అందుకే పేర్లేదు నీ ఫేట్ లాగా. అసలు ఇది ఏ సంవత్సరంలో చూద్దాం ఉండు. ఓ 1946 బిఫోర్ ఇండిపెండెన్స్. ఇంకేం పేలుద్ది మీ అమ్మ టైపు. ఈ అమ్మ కడుపు మాడ తీరిందా? అమ్మా అమ్మా. హాయ్ శంకర్, విష్ యూ హ్యాపీ దివాళీ. ఏంటే పోజు? నేను మగాణ్ణి, నన్నేం చేయలేవు. ఆహా, ఊరందరికీ తెలుసు నీకు నాకు పెళ్ళయిందని. కానీ నీకు నాకు మాత్రమే తెలుసు ఆ టచింగ్ లేదని. ఈ ఒక్క పాయింట్ చాలు నిన్ను ఫుట్బాల్ ఆడుకోవడానికి. చూద్దాం, చూసుకుందాం. హలో, నేనే శంకరాన్ని మాట్లాడుతున్నా. ఎవరు మీరు? నేనండి ఆనందం బియ్యే కరస్పాండెన్స్. ఏంటండి మంచి బ్యాచ్ చేసుకున్నాను. బ్యాడ్ న్యూస్ అంటే? అదేనండి పాపం మీ ఆవిడ. నేనే వదిలేశాను, నీకేంటి అబ్జెక్షన్? ఊరుకుందరు, మీకు అంత సీన్ లేదంటగా. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి పెద్ద డిస్కషన్. వారిని ఎవరై? హలో, నేనే సార్. పొలానన్నం కట్ అయింది. ఐసి మళ్ళీ కట్ అవుతుంది చూడు. అలా అయ్యి బాబోయ్, మీరన్నట్టే భలే కట్ అయింది సార్. యాదవ్ ఫోన్. ఇప్పుడు ఎక్కడున్నా? వల్ల కట్లారా? కరెక్టే, భలే చెప్పారు. మీ పొజిషన్ లో ఎవరున్నా అక్కడ ఉన్నట్టే మరి. థ్యాంక్స్. మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరి చూసుకోండి. ప్లీజ్ చెక్ ద నంబర్ యూ హ్యావ్ డయల్. హార్ని హలో, మళ్ళీ నేనే సార్. ల్యాండ్ లైన్ ఎంగేజ్ లో ఉంటాను. నమస్తే టాటా సిల్లర్. ద కస్టమర్ యూ హ్యావ్ డయల్ either turned off or out of calling area. Thank you. ఆట కావాలా పాట కావాలా? రే అల్లుడు, ఫోన్ రా. ఎత్తు. ఓకే. ఆట కావాలా పాట కావాలా? హలో, ఏది ఏమైనా మీ ఆవిడ ఇలా మీకు హ్యాండ్ ఇవ్వటం వెరీ బ్యాడ్ సార్. మా ఆవిడ లేకపోతే మా ఆవిడ. అల్లుడు కొంప ములిగింది. నేను వదిలేసిన మీ అత్తయ్య కూడా ఎవడో సెటప్ చేసుకుందంట. ఈ ఫోన్ నాకు. ఓహో, రాంగ్ నంబర్. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ టైమ్. దట్ మీన్స్ 1 year. మళ్ళీ చేస్తాడే వీడు. పొద్దు నుంచి ఇదే మెంటల్ టెన్షన్ మా చంపేస్తాడు. కళ్ళు దాగిన కోతులను నువ్వు గెంతినప్పుడు అనుకున్నాను ఇదా గులానందం గారి దెబ్బే అని. అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు. నీ బాధల్లో పడు. సార్ ఇక్కడ కూడా వచ్చేసావా? సార్ ఫోన్లన్నీ బిజీగా ఉన్నాయని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాను. చెప్పండి సార్, అసలు మీ ఆవిడ ఎందుకు ఇలా చేసింది చెప్పండి. మరి అదే నా పిల్లం కూడా ఇలాగే ఎవరితో లేచిపోయింది. అందుకే కూడా అల్లుడు ఈమెయిల్లో కూడా నీకు సానుభూతి సంకేతాలు వచ్చేస్తున్నాయి. అంటే వరల్డ్ వైల్డ్ పబ్లిసిటీ స్టార్టింగ్ అయిపోయింది అనమాట. అయ్యో బాబోయ్, కంగ్రాచులేషన్స్ బాబు. ఒరే గులానందం, నీకు దండం పెడతారా? నా కష్టమేదో నేను పడతాను రా.
నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను రే, నీ దండం పెడతాను రే. నువ్వు చెప్పు అందులో. ఇతను మా వీధిలో వేసిన తారు రోడ్డు 4 రోజులు తిరగకుండానే అడుగు చొప్పున గొప్పడిపోయింది. ఇలాంటి వాళ్ళే మనకు కావాలి. నువ్వు చెప్పు. ఈసారి ఇతగాడి కాంటాక్ట్ ఇవ్వకూడదని నా కంప్లైంట్ అండి. అందులో నా తప్పేం లేదండి, నేను రోడ్ చాలా స్ట్రాంగ్ గా వేసాను. కాకపోతే పోయినసారి పడ్డ వర్షాలు ఎప్పుడు పడ్డాయండి? 2 సార్లు బట్ట తడుపు చినుకులు పడితేనే రోడ్లు అలా అయిపోతే, ఇక గట్టిగా 2 దిక్కులు వర్షం పడితే రోడ్డు ఏమైపోతుందండి? ఏమైపోతుంది? మొత్తం కొట్టుకుపోద్ది. అలా కొట్టుకుపోతే కాంట్రాక్టర్ మట్టి కొట్టుకుపోతాడు. థ్యాంక్స్ అండి. అందుకే ఈసారి సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించారు, గట్టిగా ఉంటది. మీరు ఆ వర్క్ ఆర్డర్ మీద సంతకం పెట్టి చెప్తే పని మొదలెట్టేస్తాను. నువ్వు పని మొదలెట్టేస్తే నీకు డబ్బు వస్తుంది, పంతులు గారి ఈదికి రోడ్డు వస్తుంది, నాకేం వస్తుంది? వాటా వస్తుందిగా. ఆ మొక్క నువ్వు కాదు, ఆడి చెప్పాలి. ఈసారి టెండర్ కొంచెం నాకు పెద్దగా ఏమి ఇవ్వలేనని మీనింగ్. ఒరే గన్న, మన ఊరికి అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది, నీకు తెలిసిందిరా? ఏంటి అత్తిలికి అవుటర్ రింగ్ రోడ్డా? రింగ్ రోడ్ హైదరాబాద్ కి ఉండాలా, మన అత్తిలికి కూడా ఉండాలని మన మీటింగ్ లో తీర్మానం చేసాం. చేస్తే మీకు ఆ కాంట్రాక్టర్ ఉపయోగం, నాకేటి? అక్కడే ఉంది రింగ్. ఆ రోడ్డు నీ పొలంలోంచి వెళ్తుంది. అందులో 10 ఎకరాలు పోతుంది. 10 పోదుగానే 9 పోద్దండి. కాకపోతే ఈయన చేను పక్కనే ఉన్న పంతులు గారి ఎకరం మొత్తం పోద్ది. అయ్యో, నాకున్నది 1 ఎకరం, అది మా ఆవిడ కట్నంగా ఇచ్చింది. అందులోంచి మీరు రింగ్ రోడ్లు బైపాస్ రోడ్లు వేసారంటే అలాగా. దీనికి వేరే మార్గం ఏమైనా ఉందట్రా? మార్గం అంటే మన కాంట్రాక్టర్ గారి పొలంలోనే రోడ్డుని 2-3 పాము మెలికలు తిప్పితే ఈయన ఎకరం పోదండి, ఆయన 10 ఎకరాలు దొబ్బుద్ది. నేను మున్సిపాలిటీలో ఉన్నంత కాలం నా ప్రజలకు అన్యాయం జరగనివ్వను. ఎకరానికి 500 నష్టపరిహారం ఇప్పిస్తాను. 5 లక్షల ఎకరానికి పరిహారం 500? వద్దు సార్, నా జీవితంతో రింగ్ రోడ్ వేయకండి. ఆ రోడ్ కాంట్రాక్ట్ లో మీకు వాటా ఎంత కావాలో చెప్పండి. లైన్ లోకి వచ్చేసాడండు. అయితే రింగ్ రోడ్ పనులు తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టమను. మొత్తం కాంట్రాక్ట్ ఎంత? 10 లక్షలండి. అయితే 20% పట్టుకొచ్చేసి పేపర్లు పట్టుకెళ్ళు. లేట్ అయితే రింగ్ స్ట్రాంగ్ అవుద్ది, బెండు తీయటం కష్టం అవుద్ది. అలాగేనండి. వెళ్ళు, నువ్వు కూర్చో పంతులు. ఏంటి ఇలా తగిలడ్డారు? ఎంత చెడ్డాను మా బావే. నేను చెడ్డవేడరా? ఏదో మాట వరుసకన్నానులే. ఎందుకు వచ్చారు? పరిస్థితుల ప్రభావం బావా. తండ్రి తర్వాత తల్లి బావా అంటారు. ఈ సామెత నేను ఎప్పుడు వినలేదే. అవసరాన్ని బట్టి సామెతలు అలా ఫామ్ అవుతుంటాయి బావా. ఇలా ఉయ్యాలో కూర్చోమంటావా? మన బావని మనం అడగాలంటరా? అది నాలాంటి విఐపీలు కూర్చునే ఉయ్యాల, మీలాంటి వీపీలు ఇలాంటి కుర్చీలో కూర్చోవాలి. థ్యాంక్స్ బావా, మేమంటే నీకు ఎంత అభిమానమో. ఏంటి ఆర్థిక సహాయమా? బావగారు మనుషులను చూసి భలే స్కానింగ్ చేసేస్తారు. అయితే ఈ పాటికి స్కానింగ్ లో పిల్లల ఫీజు కరెంట్ బిల్లు కట్టలేదని తెలిసిపోయి ఉంటది బావగారికి. క్యాష్ పొజిషన్ చాలా టైట్ గా ఉంది బావా, నువ్వు కొంచెం క్యాష్ రిలీజ్ చేస్తే. మీరు ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటని ఇప్పుడే పందులు గారిని పిలిచి అడిగాను. క్లబ్బులకి బార్లకి తగలేస్తున్నావు అని చెప్పుంటాడు. కాదు, వాస్తు లోపమాట. బాబోయ్, క్లబ్ కి బార్ కి కూడా వాస్తులేదా? అందుకే మనకు కలిసి రావట్లేదురా. వాస్తు లేని వాటికి కాదు, మీ ఇంటికి ఈశాన్యంలో బరువు ఉండకూడదట. నువ్వు అక్కడ తిరక్కో. మీరు ఇంకా అందులోనే ఉంటే సర్వనాశనం అయిపోతారని, ఒంటి మీద బట్టలు కూడా మిగలవని చెప్పారు పంతులు గారు. కాబట్టి వెంటనే ఆ ఇల్లు అమ్మేయండి. నిన్ను తగలయ్యా, ఇదాని లాకు. అది అమ్మేస్తే ఎంత లేదన్నా మీకు చెరువు 5 లక్షలు వస్తాయి. వాస్తు దోషం పోదు కాబట్టి ఆ లక్షలతో కోట్లు సంపాదించేసుకోవచ్చు. ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా. మరి ఇల్లు అమ్మేస్తే మేము ఎక్కడ ఉంటాం బావా? నేను చచ్చాననుకున్నారా? పేదల ఉచిత గృహ నిర్మాణ పథకం చెరువులు పక్క వాస్తుని శాంక్షన్ చేస్తా. శుభ్రంగా అందులో ఉండి డబ్బులు సంపాదించుకున్న పెద్ద పెద్ద నాళ్ళు కట్టుకోండి. ఇల్లు ఎక్కర్లేదా? అదేంటి బా, మరి లేవలేదే. మరి మా ఇల్లు బావా? వాస్తు లాభం ఉంది కాబట్టి ఎవరో కొనరు, అమ్మకపోతే మీకు ఇబ్బంది. సరే, ఎంతైనా పెళ్ళం బ్రదర్స్, మంచో చెడో మీకోసం నేనే కొంటాను. అమ్మ నా మున్సిపాలిటీ, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావురా? సార్, వీళ్ళు మిగిల్చింది పెద్ద ఆయన జ్ఞాపకార్థం మిగిలింది అది ఒక్కటే సార్. జ్ఞాపకాలు ఏముందా? ఆ కోట కొట్టేస్తే క్లీన్ గా అన్ని మర్చిపోవచ్చు. కన్న కదా ఇందాక ఆడిచ్చింది. దేవదాస్ తాగేసి మంగతాయని మర్చిపోలేదు. పార్వతి అదే, ఇదిగో అడ్వాన్స్. 2 రోజుల్లో పెద్ద అమౌంట్ ఇచ్చి ఎక్స్పెండ్ చేసుకుంటాను. నువ్వు ఎంత మంచోడు బావా. ఈ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయిందా? ఇదిగో మీ ఇంటి విషయం చెప్పకండి. ఏం బావా? వాస్తు బాలేదు కదా, వద్దంటాయి. నువ్వు చాలా తెలివనుడు రా నమ్మిడి బామ్మది. ఆ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయింది. మీరెప్పుడు వచ్చారా? ఇప్పుడే. లోపలికి రాకుండా ఇక్కడే కూర్చున్నారే? రండి. లేదమ్మా, అర్జెంట్ గా బార్కి వెళ్ళాలి. కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, వస్తానే. పోనీ నువ్వైనా రారా? అక్కే, నేను అర్జెంట్ గా స్కూల్కి వెళ్ళాలి, క్లబ్కి వెళ్ళాలి. 2 టీలు తెచ్చేందుకు పంతులు తాగడు.
ఏంటి ఆంజనేయులు రాత్రి ఏమన్నా కుక్క బిస్కెట్లు తిన్నావా ఈ పోజ్ ఇచ్చావు? అదేం కాదు, ఇది మార్జాలాసనం. మరి మార్జాలం అంటే పిల్లి కదా, నువ్వు కుక్కలా పోజ్ ఇచ్చావేంటి? కుక్కలా కాకపోతే కోతులా కూర్చుంటాను. మధ్యలో నీకేమైందట? నాకేమీ అవదు, నీకే ఏమన్నా అవుద్దేమో అని. ఏమి? అటు చూడు కుక్కలు. అసలే ఇది చిత్తకార్తి, ఆ కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో నీ బతుకు కుక్కలు చింపిన ఇస్త్ర అయిపోద్ది. కాలు దించు. ఇలాంటివి మనం ఎన్ని చూడదట. హలో మేడం. నేను చెప్పింది చేశాను, మిమ్మల్ని సంతోష పెట్టాను. ఇంకా 1000 మంది స్టూడెంట్స్ చేరినా నేను సంతోషపడాను. నాకు కావాల్సిందల్లా ఒక్కటే, ఆ కళ్యాణి కాలేజ్ చైర్మన్ కూతురు కళ్యాణి నా కాలేజ్ స్టూడెంట్ కావాలి. అప్పుడే నేను గ్రేట్. ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పండి. నిన్ననే MBA ఫినిష్ చేసి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిందని తెలిసింది. వచ్చింది కదా, ఇక నాకు వదిలేయండి. గురి చూసి కొట్టానంటే దెబ్బగా కళ్యాణి ఈ కాలేజీకి వచ్చి పడుతుంది. గురి చూసి కొట్టడానికి నువ్వేమైనా అడవి రాముడా, వేటగాడా? ఆ వరసుండే. మేడం, ఒక చిన్న సజెషన్. నా గురించి నాకు బాగా తెలుసు. నేను చెప్పేది మీ అందం గురించి కాదు, చెక్కు గురించి. ఏదో అనుకున్నాను, క్యాష్ అయిందే. పారేసుకోవాలా నారేసుకున్నావు హరే 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 హరే. అబ్బా ఇది మళ్ళీ ఎలా ఊడింది? లక్ష్మణ్ గారు మనకు జోక్ చెప్తాడు రా. అరే ఈ జోకి నుండ్రు బై. ఒక బిచ్చపోడు ఒక ఆంటీ దగ్గరికి పోయి, అమ్మా ఒక రొట్టె ఉంటాయి అమ్మా, ఆ దేవుడు మీకు 10 రొట్టెలు ఇస్తాడమ్మా. అమ్మా ఒక అంగి ఉంటాయి అమ్మా, ఆ దేవుడు మీకు 10 కొత్త అంగిలు ఇస్తాడమ్మా అనగానే అప్పుడు ఆ ఆంటీ బిచ్చపోని పిలిచి, ఏ బిచ్చపోడా అయితే నా మొగని కూడా తీసుకపో. మీకే చెప్పేది, ఎవరుకుంటారు మీరు? ఇంకా ఏమనుకోలేదు సార్. ఎవరు వాడు? ఆకాశ రావన్న. ఇప్పటికీ మీ సీనియర్స్ నా పేరు చెప్తే గజ గజ వణికిపోతుంటారు. ఇది చలికాలం కాదు సార్. షటప్. నేను జనవరి నెల లాంటి వాడిని. నేనంటే కాలేజీ అంతా హడల్. అవును సార్, మీరు అలా జిప్ పెట్టుకోకుండా వస్తే ఎవరికైనా హడలే. ఎంత అందంగా ఉన్న ఫేస్ మాత్రం ఎవరు చూడరు. सारा कॉलेज सर को लॉयन के नाम से जानता है. Silence. Let's get on with our business. Today's topic is the role of youth in today's politics. The role of youth in today's politics. అంటే నేటి రాజకీయాల్లో యువత పాత్ర. గొప్ప గొప్ప నాయకులు చాణక్యుడి నుంచి రాజీవ్ గాంధీ వరకు యువత యొక్క ప్రాముఖ్యత గురించి ఎంతగానో చెప్పారు. దేశాభ్యుదయానికి యువత వెన్నెముక. నేటి బాలలే రేపటి పౌరులు. మరి నేటి బాలికలు రేపటి బాలింతలు. నువ్వింత ఫాస్ట్ గా ఉంటే వాళ్ళు రేపటిదాకా ఆగరు, నేడే బాలింతలు అవుతారు. సో బిఫోర్ స్టార్టింగ్ ది క్లాస్, ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. మిస్టర్ కిటు, టెల్ మీ యువర్ ఒపీనియన్. నువ్వు ఒక సక్సెస్ఫుల్ పాలిటీషియన్ కావాలనుకుంటే ఏం చేస్తావు? రాజకీయాలను డెఫినెట్ గా రాణించగలను అనుకుంటున్నా సార్. ఎందుకనో? ప్రతిసారి నా గర్ల్ ఫ్రెండ్ కి మాట ఇచ్చి మీట్ అవ్వలేకపోతున్నాను సార్. సారీ సారీ, మాట ఇచ్చి తప్పడమే కదా సార్ మన నాయకుల లక్షణం. ఆ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి సార్, నేను డెఫినెట్ గా షైన్ అవుతాను కదా సార్. గజవంజీ ఎగస్టాలొద్దు. నీకు ఎన్ని అవలక్షణాలు అన్నీ ఉన్నాయి కదా, నువ్వు తప్పకుండా రాజకీయాల్లో పైకి వస్తావు. నువ్వు చెప్పు నాన్న. నాకు ఫ్యూచర్ గురించి ఏం తెలుసు సార్. ఒకవేళ మంచి ఉద్యోగం దొరకలేదు అనుకోండి, పాలిటిక్సే ఉత్తమం అనుకుంటాను. అవును సార్, నేను పాలిటిక్స్ నే ప్రొఫెషన్ గా ఎన్నుకోవాలనుకుంటున్నాను. పాలిటిక్స్ ని ప్రొఫెషన్ గానా? ఏమనుకున్నారు సార్? లేకపోతే అరే మొన్న 10వ తరగతి ఫెయిల్ అయిన మినిస్టర్ స్కామ్ లో కోటాది డబ్బులు సంపాదించారు సార్. సార్, ఓ 10వ తరగతి ఫెయిల్ అయిన మినిస్టర్ కోట్లు కొట్టేస్తే గ్రాడ్యుయేట్ కాబోతున్నా నేను ఎంత సంపాదించాలి సార్? అదీగాక వాడికైనా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది సార్. అందుకనే
నేను పాలిటిక్స్ ప్రొఫెషన్ గా ఎన్నుకోవాలనుకుంటున్నా సార్. పాలిటిక్స్ లో చేరేది నొక్కేందుకా నాన్న? ఎగ్జామ్స్ అయితే రాయి, నేను నిన్ను తొక్కుతా. నీ సంగతి ఏంటి బాబు? ముట్టలేవురా సార్, వాట్ ఈస్ ద టాపిక్ సార్? ఇదిగో పాపం అసలు బెడ్ అయ్యా, బెంచి మీద నిద్రపోతాడు. నీ పన్ను చూసుకో బాబు, మా గొడవ మేము పడతాం. థ్యాంక్స్. అంజు, నీ అభిప్రాయం చెప్పు. సార్, ఎవరైనా పాలిటిక్స్లో ఎంటర్ అవ్వాలంటే కొన్ని అర్హతలు ఉండాలి సార్. ఎలా అంటే, ఒక లాయర్ అవ్వాలంటే లా చదవాలి సార్, ఒక డాక్టర్ అవ్వాలంటే మెడిసిన్ చదవాలి సార్, అలానే ఒక మంచి పొలిటీషియన్ అవ్వాలంటే ఒక మంచి కోర్స్ ఉండాలి సార్. ఆ కోర్స్ ఐఏఎస్ కన్నా చాలా టఫ్గా ఉండాలి సార్. అండ్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు హ్యూమన్ వాల్యూస్ అండ్ మారల్స్ సార్. ఎందుకైతే మన అందరి జీవితాలు రాజకీయ నాయకులు తీసుకున్న డిసిషన్స్ మీద ఆధారపడి ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. గుడ్. Your observation is absolutely correct. బిడ్డా, ఎవరు మీరు? త్రికాలములు ఎరిగిన వాళ్ళం. నిన్న జరిగింది చెబుతాం, నేడు జరుగుతున్నది చెబుతాం, రేపు జరగబోయేది చెబుతాం. చెబుతాం. చెప్పక్కర్లేదు, వెళ్ళండి. అత్తనకు బిడ్డ, నీకు సంతు లేకపోతే మీ అన్నగారి కూనని పెంపకానికి తీసుకున్నావు, అవునా? 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 అవును. చూసిటివా బిడ్డ, ఎంత కరకట్టుగా చెబుతున్నావు. ఆ బిడ్డ పెళ్లి గురించి ఏం ఆలోచన చేస్తున్నావు బిడ్డ? ఏం ఆలోచన చేస్తున్నావు బిడ్డ? ఏం ఆలోచన చేస్తున్నావు? సంబంధాలు చూస్తున్నాను. ఒక మంచి సంప్రదాయం గల కుటుంబంలోకి మా పద్మను పంపాలని ప్రయత్నం చేస్తున్నాను. శభాష్ బిడ్డ. ఆ కోనకి ప్రేమ పెళ్లి చెయ్యాలన్న దురాలోచన నీకు లేదు కదా? లేదు కదా? లేదు కదా? ఏ కోసైనా లేదు. నేనే ఒక మంచి సంబంధం చూసి ఎన్నిక చేస్తాను, పెళ్లి చేయిస్తాను. అది బాగుందిరా పాండు. శభాష్. అన్నయ్య, నువ్వా? అవునురా పాండు. మామూలుగా నేను పిల్ల పెళ్లి గురించి అడిగాను అనుకో, నా ముఖప్రీతి కోసం సంబంధాలు చూస్తున్నానని అబద్ధం చెప్తావేమోనని నిజం తెలుసుకోవడానికి మారువేషం వేశాను. నా మీదే అనుమానం అన్నయ్య నీకు? ఈవిడెవరు? మీ వదిన సుభద్ర. ఏమోయ్, తొలగించు ముసుగు. వదిన, నీకు కూడా ఈ వేషాలు ఏమిటి చెప్పు? ఏం చేయమంటావయ్యా? ఈ వేషం కట్టమని ఆజ్ఞాపించారు. ఆయన మాట చదవదాటగన్నా? యథాపతి తథా సతీ కదా. సరే సరే, లోపల రండి. అన్నట్టు మీ సామాన్లు క్లోక్ రూమ్ లో పెట్టొచ్చాం, తెప్పిద్దాంలే. పద పద. Gabba gabba hot, beep beep, da 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 low.